పవర్డ్ బై లూబీ పబ్స్ కో పవర్డ్ బై మదిరాబాయ్ బై మానేపల్లి. ఇక ముచ్చట్లు షురూ చేద్దాం. నిజంగా గురువు అంటే ఏమో అనుకున్నాం కానీ మన రైతుల కడుపు కొట్టి మన నీళ్లను ఆంధ్రాకు పంపుతాడు అనుకోలే. ఈ కేవలం రేవంత్ సారే ఇగో గిట్లనే అంటురోలా మన నీళ్లను ఆంధ్ర మళ్ళోసారి ఎత్తుకోబోతుంది కాదోళ్ళ. రేవంత్ సారే దగ్గరుండి చంద్రాల సార్కు ఇనాంగిస్తుండు. మనం వాడుకోవాల్సిన వరద నీళ్ళాన్ని చంద్రబాబు పాలు చేస్తాను. ఆగో కాతకు నా వారేదు సరే గురువు అన్నప్పుడు ఏదో ఒక ఇనం ఇయ్యాలే, తప్పు లేదు. మన కడుపులు కొట్టి మన పొలాలు ఎండబెట్టి మన నీళ్లను వాళ్ళు తోడుకునే తట్టు చేసిండేందువల్ల ఒక ముఖ్యమంత్రి చేయవలసిన పనేనా అసలు ఇది? అసలు చంద్రబాబు సార్ మాట ఇంటడా లేకుంటే ఓట్లేసి గెలిపించిన మన తెలంగాణ తరపున ఉంటాడా? అగో ఆంధ్ర సర్కారుల పట్టిసీమ నుంచి గోదావరి నీళ్లను ఎత్తి పోసుకుంటుంది. ఈ గోదావరి నీళ్లు ఎక్కడి? మనే మేడిగడ్డ నుంచి లక్షల క్యూసెక్కుల నీళ్లు మన రేవంత్ సారే వాళ్ళకు విడిచిపెట్టిండు. వాళ్ళేమో దొరికిందిరా బెల్లంగడ్డ అని మన నీళ్లను ఎత్తుకోబోతురు. పట్టిసీమ ఎత్తిపోతల నుంచి దినం 2 TMCల నీళ్లను తోడుకుంటుంది అక్కడి చంద్రాల సార్ సర్కారు. అరే పంప్ హౌజులు షాల్ చేశారు, నీళ్ళెత్తిపోయి అని నెత్తి నోరు కొట్టుకుంటురు మన రైతులును బీఆర్ఎస్ లీడర్లు. కానీ రేవంత్ సార్ ఇంటే కదా అసలు వరదెక్కడిది నీళ్ళెక్కడి ఎట్లెత్తిపోతావని చెట్ల మీద ఇస్తరాకులు ఉట్టే ముచ్చట్లు చెప్పు. మరి వరద లేకుంటే పట్టిసీమ దగ్గర ఆంధ్ర సర్కారు నీళ్ళెట్లా తోడుకుంటుంది అంటే వాళ్ళు తోడుకునేందుకే మన గోదావరి ప్రాణహిత నీళ్లను విడిచిపెట్టిన అన్నట్టే కదా. మన కాళేశ్వరం మీద గింతగానం పగబట్టిండు ఈ రేవంత్ సారు. పగబడితే వాటని కానీ మనల్ని ఎండబెట్టి ఆంధ్రాకు గిట్లా జిహుజూరు లెక్క మారి వాళ్ళకు మన నీళ్ళు ఇచ్చుడేంది? కాళేశ్వరం సీతారామ దేవాలయాల మోటార్లు ఎందుకు బంద్ పెట్టవలసి వచ్చింది? వాటిని షాల్ చేస్తే మన నీళ్లు వేస్ట్గా అటు పోవునా? ఇది గురువు కోసం మన రేవంత్ సార్ తెలంగాణకు చేస్తున్న దూకా కదా. ఇక ఇంకో దిక్కు నల్లమల సాగర్ కోసం చంద్రాల సార్ కుట్రలు చేస్తూనే ఉన్నాడు కదా. ఈ నల్లమల సాగర్ కోసం తెలంగాణ మంత్రి మధ్యవర్తి అనిపిస్తున్నాడట. ఆంధ్ర తెలంగాణ సీఎంల తరపున రిటైర్ ఇంజనీర్ల 4MOలతోని సీక్రెట్ గా మీటింగ్ పెడుతున్నాడ. ఇక వాళ్ళేమో ఆంధ్ర తరపున ఉండాలి అని మంత్రి సార్కు వాళ్ళు చెప్తున్నారు. నిజం చెప్తున్న కేసీఆర్ సార్ ముఖ్యమంత్రిగా ఉన్నన్నాళ్ళు మన తెలంగాణ పచ్చగుండే, మన రైతులు సంతోషంగా ఉండే, వ్యవసాయం మీద రాంతి లేకుండే, నీళ్ళ బాధ లేకుండే. కానీ ఇప్పుడు పచ్చని పొలాలను బీడు చేసే కుట్రేషన్ చేస్తున్నారు. గిటనే అంటున్నారు అలా మన రైతులు. అవుగాని వాన పడుతుందా మీకెళ్ళి? అసలు ఇది వానకాలం లెక్క అనిపిస్తలేదు. ఇక కొడుతుంది పెద్ద వానలు వస్తాయని చూసుడే ఉంటుంది కానీ వానదేవుడు చూసుడే లేదు ఇటు మోకాన. ఆఖరికి వాతావరణ శాఖలను కూడా వానదేవుడు మర్పిస్తుండు. ఓ దిక్కు మన దిక్కు గిట్లున్నదా? అటు మీది బాజుకు మాత్రం అంతా ఉల్టా పల్టా తిర్రమర కథనే ఉన్నదోలా. అగో అటు మీది బాజుకు చూడురి, ఏడ చూడు నీళ్ళే నీళ్ళు, రోడ్లేవో చెరువులేవో ఏర్పడుకుంటూనే ఉన్నది. బొంబాయి పట్టణంలో వరదలు ఎట్లా వచ్చినాయో చూస్తూనే ఉన్నారు కదా మీరు. బండ్లు కార్లు మునిగిపోడే కాదు, ఇండ్లే మునిగిపోయినాయి. రోడ్ల మీదకి నడుము రోతులు దాకా నీళ్ళు వచ్చినాయి. పడవలేసుకొని పోతురు జనాలు గట్టున్నది. అటు మహారాష్ట్ర అంతటా వానరే. అగో వరదల చూడు గ్యాస్ సిలిండర్లు కూడా కొట్టుకోబోతున్నాయి. కానీ ఈ సిలిండర్లు ఎత్తుకోబోయే తాను కూడా సాహసాలు చేస్తాను. అటు ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లనైతే ఫుల్లు వరదలులా పాపం అక్కడోళ్ళది ఒక అవస్థలు కాదు. ఇక గుజరాత్ లో ఏమన్నా తక్కువనా? జనమే కొట్టుకోబోతురు. ఒడిశాల గదే కథ. ఇందోళ్ళ దిక్కు వానదేవుడు జర కోపం పెట్టుకున్నట్టే చేసిండు. రికావు లేకుండా వానలు, తొవ్వలే కనబడకుండా వరదలు, ఆగమాగం అడవాడి.
అట్లకెళ్ళి అట్లున్నదా? ఇగ మన దిక్కు కథ జూడు. వానాకాలంలో గూడా సూర్యుడు దర్శనమిస్తుండు గాదు. అట్లా అప్పుడప్పుడు ఇట్లచ్చి మళ్ళా మబ్బులల్లకి పోతుండు. సరే మబ్బులచ్చినప్పుడు వానలు దంచుతాయా అంటే అది లేదు. ముసురు ముసురే ఉన్నది గానీ, మంచి వానలైతే ఇప్పటిదాకా పడనే పడలే. జూలై నెలొచ్చింది 10 రోజులాయె. అయిన వాన జాడ లేకపాయె. పెద్ద వానలత్తయి అని అన్నారు గానీ, మళ్ళా వానదేవునికి ఏమనిపిచ్చిందో అటు మీది బాజునే అరుసుకుంటుండు. కానీ జూడుర్రలా అటుకెళ్ళేమో గట్ల, మనకెళ్ళేమో గిట్ల. వానాకాలంలో వానదేవుడు అంత చిత్ర విచిత్రంగా చేసుకుంటా వాతావరణాన్ని ఏం అర్థం గాకుండా చేస్తున్నాడు. అంతే గదా మరి! పెళ్ళంటేనే అదో సంతోషం. జీవితంలా ఒక్కసారి చేసుకుంటాం అనుకుంటా ఓగ తయారైతారా, ఓగ సంబరపడతారా. ఇక పెళ్ళైనాక ఎవరి రాతలు ఎట్లుంటాయో ఎవ్వరు చెప్పలేరు. కానీ అయితే పెళ్ళిళ్ళు చేసుకునేటప్పుడు ఈ నడుమ వింత వింతగా వెరైటీగా చేసుకుంటారు కాదు. అంతెందుకు అప్పు చేసినా కానీ లోన్లు పెట్టి కూడా అందరూ మాట్లాడుకునేటట్టు ధూమ్ధాము చేసుకుంటారు. ఇప్పుడు గసంటి పెళ్ళికే పోవాలి మనం. పెళ్ళి కొడుకును దర్శనం చేసుకోవాలి. మరి అగో ఆడున్నాడు. ఆహా! అగో పెళ్లి కొడుకు బాగా సంబరంతో ఉన్నాడు గదా! అన్నట్టు మెడల దండ చూసిర్రా? దండ, పైసల దండ. దగ్గరికెళ్ళి నజరేయుర్రి. అవి మన పైసలు గావు. ఏ డూప్లికేట్ నోట్లు గావచ్చు. లేకుంటే చిన్న పూరలు ఆడుకునే ప్లాస్టిక్ నోట్లు అయ్యి ఉండాలి అని అనుకోగల. కాదు ప్లాస్టిక్ నోట్లు, డూప్లికేట్ నోట్లు గావు. ఒరిజినలే. కానీ మన రూపాయలు గావు. అమెరికా డాలర్లు అగో. పెళ్లి కొడుకుది హర్యానా రాష్ట్రం. అయితే అటుకెళ్ళి పెళ్లి పిల్లోళ్ళే చెల్లె బావన ఆట పట్టించుడు ఉంటది కదా, బామ్మర్దుల కట్నం అని కూడా మాట్లాడుకుంటారు. పెళ్లి కొడుకు చెప్పులు కూడా దాచి పెడతారు. ఇక పైసలు ఇస్తే ఆ చెప్పులు ఇస్తారు. అయితే ఈయన మరదలు ఒక షరతు పెట్టింది, నాకు రూపాయలు ఇయ్యద్దు, డాలర్లే ఇయ్యాలని పరాష్కం చేసిందట బావతోని. ఈ పరాష్కానికి బావ జర సీరియస్ గానే తీసుకున్నాడు మరదల కోసం. ఇగో గిట్లా డాలర్ నోట్ల దండ మెడలు వేసుకొని మండపానికి వచ్చిందోళ్ళ. అగో చూడు డాలర్ నోట్ ఎట్లా ఎగజలుతున్నాడో. బాగా పైసలు గల్లోడు ఉన్నట్టున్నది కదా. బామ్మర్దులు మరదలు అడుగుడుతోనే డాలర్లు ఎగజలుతున్నాడంటే ఇక రేపు భార్య కొండ మీద కోతిందెమ్మన్నా తెచ్చేటట్టే ఉన్నాడు. అదన్నట్టు ఈయన సంబరం. అదన్నట్టు డాలర్ లగ్గ ముచ్చట. మనం ఒక రైలు బండిని చూడాలల్లా. ఇది అసంటి రైలు బండి కూడా కాదు. ఆ బండిని ఆ బండ్లలో చేసిన ఇంతజామును చూస్తే మీకు చక్కెర వస్తుంది కావచ్చు. మీకేంది రైల్వే ఆఫీసర్లకే వచ్చింది అటే. ఇంకేమైంది ఏంది కథ చూడు మీరే. ఫస్ట్ అయితే లోపలికి రారు వల్ల అయ్ రైలు బండి ముచ్చరని చెప్పి ఈ 5 స్టార్ హోటల్నో లేకుంటే పెన్లోళ్ళ ఇంటినో చూస్తుర్రేంది అని అనుకుంటుర్రా ఎట్లా? కాదు ఇది రైలు బండే, నందిగ్రామ్ ఎక్స్ప్రెస్ బండట. కానీ చూస్తే మాత్రం గిట్లున్నదయ్యా. అయితే ఎవరో కొత్త పెళ్లి చేసుకొని వస్తే వాళ్ళ కోసం డెకరేషన్ కంపెనీ వాళ్ళు గిట్లా ఇంతజాం చేసిర్రు అన్నట్టు. మంచిగా మంచాలు, పూలు, కలర్ బుగ్గలు, అసలు మామూలుగా ఉన్నదా కథ. ఇక ఈ వీడియో ఎట్టెట్లనో బయటికి వచ్చింది. అందరి కళ్ళు తిరిగినట్టు అయింది. ఓషిని ఈ నడుమ రైలు బండ్లలో కూడా హనీమూన్ ట్రిప్ పెట్టి ఎట్లా అని ప్యాసింజర్లు ఈ రైల్వే శాఖలను పొట్టు బనాయించురట. అసలు రైలు బండ్లలో స్లీపర్ క్లాసులు, జనరల్ క్లాసులు, ఏసీ క్లాసులు ఉంటాయి కానీ ఇక రాను హనీమూన్ క్లాసులు కూడా పెడుతుర్రై ఉండాలి ఈ రైల్వేలు అని గిట్లనే అంటుర్రు. ఇక జనాలందరూ గరం అయ్యే వరకల్లా ఈ రైల్వే ఆఫీసర్లు కూడా జర ఇజ్జత్ అనిపించినట్టు అయిందల్లా. అదే బండ్ల డ్యూటీ చేస్తున్న టీటీని సస్పెండ్ చేసిర్రు అటు ఇటు చేసి. అసలు గిట్లా డెకరేషన్లు చేస్తా అంటే నువ్వేం చేస్తాను చూసి చూడన్నట్టు ఎట్లా పోతావు అనుకుంటా ఆయన ఇంట్లోనే ఉండవని చెప్పారట కొన్నొద్దుల మందం. గదన్నట్టు ముచ్చట. ఏందో ఏమో పాటు రాను కొందరికి తెలివి కాదు, అది తెలివితేటలు కూడా పెరిగిపోతున్నాయి.
ఆగురు ఆగురే ఇంకొక్క ముచ్చట ఉన్నది, అది కూడా చూసిరనుకో ఓ సిద్ధమవుతుంది. గిదేగా ఒక ముచ్చట, నేనేం మాట్లాడా మీరు చూడుర్రి గంతే ఇక. అబ్బబ్బబ్బబ్బబ్బా, వారే వా, అసలు నిజంగా గ్రేటు నరనా. కళ్ళు మూసి తెరిచేంతలనే పానం కాపాడిండు ఈ గేట్ మ్యాను. ఓ దిక్కు బండి అత్తనే ఉన్నది, ఇంకో అయినా ఏదో ఖయాలా పడిపోయి పట్టాలు దాడుతుండు. అవసరమా? మరి ఆయన కినబడతలేదా కనబడతలేడా వేరే రందిలో ఏమైనా ఉన్నాడా మనకు తెలియదు. కానీ అంతలనే ఈ గేట్ మ్యాన్ ఉరికిపోయి అటు నూక్కపోయిండు. ఒక్కటంటే ఒక్క సెకండ్ అటు ఇటు అయితే ఇద్దరికి పెద్ద ఆపతే వచ్చు. అయినా కానీ తెగించి కాపాడిండంటే ఎంత తారీఫ్ చేసినా తక్కువనే కదా. సూపరే నువ్వు. ఈశ్వరప్ప హోమ్ మెకానిక్ సమర్పించు ధూమ్ధాం ముచ్చట పవర్డ్ బై లూబీ పబ్స్, కో పవర్డ్ బై మందిరా బై మానేపల్లి. చూసిరు కదా గిదిగి వాటి ముచ్చట్లు, మళ్ళీ చెప్పారి మంచి మంచి ముచ్చటని పట్టుకనత్తా ఉంటా మరి.